ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ ఒక కొత్త స్వీట్తో మీ ముందుకు వచ్చేసానండి. రేపు రాఖీ పౌర్ణమి కదా, ఇలా ఇంట్లో సింపుల్గా 5 నిమిషాల్లో స్వీట్ చేసుకోవచ్చండి. బయట కొనక్కర్లేకుండా సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. ముందుగా దానికోసం మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. బాదం, పిస్తా, కాజు వేసుకున్నానండి నేనైతే. ఒక హాఫ్ కప్పు, ఒక కప్పు పుట్నాలు, ఒక హాఫ్ కప్ బెల్లం, 2 ఇలాచీలు వేసుకుని మెత్తగా పొడి పట్టుకోండి. ఏ కప్తో అయితే పుట్నాలు తీసుకుంటామో అదే కప్తో వేసుకోవాలండి అన్నీ. ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి మిక్సీ పట్టుకుని. తర్వాత ఒక హాఫ్ కప్ ఎండు కొబ్బరి పొడి వేసుకుని, అలాగే 2 స్పూన్ల నెయ్యి వేసుకుని మంచిగా కలుపుకోండి. తర్వాత కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకుని కొంచెం కొంచెంగా చపాతీ పిండిలా కలుపుకోండి. మీరు పాలు వద్దనుకుంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. కానీ నేనైతే కొంచెం పాలు యాడ్ చేసి కలుపుకున్నాను. నేను పాలు కంటే కొంచెం వేడి చేసి చల్లార్చిన పాలండి, కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు ఒకవేళ పాలు ఎక్కువ అయ్యి లూజ్ అయిపోయింది అనుకో, మీకు ఇంకొంచెం ఎండి కొబ్బరి పొడి వేసుకోండి. కానీ చూసుకుంటూ కలుపుకోండి. అలా కలుపుకుంటే పిండి కలిపి లోపల మన షాప్లో ఉన్న రాఖీలు చూసి వచ్చేయండి ఒకసారి. నేను చాలా బిజీగా ఉన్నా కూడా అండి మీకోసం ఈ స్వీట్ రెసిపీ చేశాను. అసలు ఈ రాఖీ పండగకి నాకు ఖాళీ ఉండదండి, కానీ మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీ అంటూ ఉండాలని చెప్పేసి ఈ రాఖీ పండుగ కోసం మంచి స్వీట్ రెసిపీ చేశానండి. ఈ రాఖీలు అనేది మన షాప్లో చాలా తక్కువ బడ్జెట్లో ఉంటాయండి. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 11 o'clock దాకా నాకు ఖాళీ ఉండదండి. అయినా కూడా వీడియో పెట్టాలని చెప్పేసి ఈ రెసిపీ చేశానండి నేను. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా లడ్డూలాగా చుట్టుకోండి. ఇలా లడ్డూలాగా చుట్టుకొని కూడా పెట్టుకోవచ్చండి. కానీ చూడటానికి బాగుండాలి, ఇంట్లో లక్కి మంచిగా స్వీట్ షాప్లో కొన్నట్టుగా ఉండాలి అనుకుంటే ఇలా హ్యాపీ షేప్లో చేసుకుని, లవంగం ఉంటుంది కదండి, ఆ లవంగాన్ని ఇలా పెట్టుకుని, పిస్తా పప్పు ఉంటుంది కదా, అది ఇట్లా కట్ చేసి ఇట్లా పెట్టారంటే లీఫ్ లాగా ఉంటుందండి. సేమ్ యాపిల్ లాగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో స్వీట్ని. ఈ రాఖీ పండగకి మీరు బయట కొనకుండా హెల్దీగా మంచి స్వీట్ ఇంట్లోనే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి స్వీట్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. కోవా గజ్జికాయలు కూడా ఉన్నాయి. ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తానండి, అది క్లిక్ చేస్తే కోవా గజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూడొచ్చండి. ఈ రాఖీ పౌర్ణమికి మీరు కూడా ఇంట్లోనే స్వీట్ తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ప్రతి రాఖీ పండగకి మా తమ్ముడు కోసం ఇంట్లోనే స్వీట్ చేస్తానండి. రేపు మళ్ళీ మా తమ్ముడికి రాఖీ కడుతూ మీ ముందుకు వచ్చేస్తాను. ఇంతలో ఈ స్వీట్ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త రెసిపీస్ వస్తూనే ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.